ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి పెద్దలు. వెల్కమ్ టు నెల్లూరు గార్డెన్ వరల్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రండి నా మిద్దె తోటని చూద్దాం. పూలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయో. ఈ మంచు కాలంలోనే ఈ పూలు పూస్తాయండి. అదేవిధంగా ఈ మంచు కాలంలోనే దీనికి పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ వేయాల్సి వస్తుందండి. ఇప్పుడు ఈ వరల్లో 2 రోజులకు ముందు మొక్కలన్నీ నాటుకున్నాం కదండి. అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి చూసారా. పిల్లలు ఎదిగే కొద్దీ మనకు పని తగ్గుతుంది. అప్పుడు పెద్దవాళ్ళు తన కోసం టైం కేటాయించాలని నేను కోరుకుంటాను. పిల్లలు చిన్నప్పుడు పిల్లలని వాళ్ళ వెనకే తిరుగుతాం కదండి. ఇంకా వాళ్ళు పెద్దయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటప్పుడు మన కోసం మనం టైం కేటాయిస్తూ మన ఆరోగ్యం కోసం మనం హెల్తీగా తింటూ ఉండాలని నా కోరిక అండి. అందుకే ఈ మిద్దె తోటని ఏర్పాటు చేసుకున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా పెద్దలు. వరల్లో చూసారా అన్ని మొక్కలు బాగా హెల్తీగా ఉన్నాయండి. ఇంకా రాబోయే వీడియోస్లో సీక్రెట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎప్పుడు ఎలా ఇవ్వాలి అన్నది చూద్దామండి. దీనికి మీరు చేయాల్సిందల్లా నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేలా చూడాలి. ప్రతిరోజు సాయంత్రం 9 లోపు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తానండి. ఇప్పుడు చాలా గ్యాప్ వదిలి నేను మొక్కలు నాటుకున్నానండి. ఇది కొన్ని పెద్దవైనాక కాయలు కాసి పూత వచ్చేటప్పుడు మళ్ళీ మనం ప్లేస్ ఉంటే పక్కన కూడా నాటుకోవచ్చండి. చూసారా వంగ నేను 10 వంగలు పెట్టుకున్నాను. 2 ఆకులు వచ్చాయి. టమాటోలు కూడా ఉన్నాయి. బీరకాయలో చిన్ని పిండి కూడా వచ్చిందండి. రాబోయే వీడియోలో నేను చూపిస్తాను, తప్పక చూడండి. కరేపాకు మొక్క బయట అయితే మందు కొట్టి పెంచుతారండి. మనం హెల్తీగా ఇంట్లో మన వంటింట్లో దొరికే పదార్థాన్ని పెట్టి పెంచుకుందామండి. చూసారా ఎంత బాగుందో. ప్రతి మడుల్లోనూ నేను ఒక కరేపాకు చెట్టు పెట్టుకున్నానండి. అందంగా ఉంది కదా. మిద్దె తోటలో పసుపు కలర్ ఏదైనా పూల చెట్లు పెట్టుకుంటే హనీబీస్ అలాంటివి ఆకర్షిస్తాయండి. మన మిద్దె తోటలో హనీబీస్ వస్తే ఆటోమేటిక్గా కాయలు పిందెలు అవుతాయండి. ప్రతి మొక్క బాగుంది చూసారా. ఈ మంచు కాలంలో మనం ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకూడదండి. ఆకుముడతలు అవన్నీ వస్తుంటాయి. జాగ్రత్తగా మనం గమనిస్తూ దానికి చేసుకోవాలి. ఇప్పుడు నేను మిద్దె తోటలో చిన్న హార్వెస్ట్ చేస్తున్నాను చూసారా. జనవరి 1 రోజు నేను కోసాను. ఈరోజు 4వ రోజు అండి. జనవరి 4 ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. మీతో చిన్న విషయం చెప్పాలనుకొని వీడియో చేస్తున్నానండి. పెద్దవాళ్ళకంతా మోకాలు నొప్పులు, ఆరోగ్యం క్షీణించే వాళ్ళంతా చిన్న కుండీలంతా పెట్టుకోబాకండి. మీరు బరువు ఎత్తకూడదు కదా. ఇలా వరలు కానీ మడులు కానీ కట్టించుకుంటే మీరు నిలబడుకొని తోటల్లో వాకింగ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఆరోగ్యంగానూ ఉంటుంది, కాలక్షేపంగానూ ఉంటుంది కదండి. పిల్లలు వాళ్ళ బాటు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. ఇదేదో ఎందుకో చెప్పాలనిపించింది, అందుకు చెప్పాను. నచ్చితే ఈ టిప్స్ తీసుకోండి, లేకపోతే సారీ అండి, నన్ను క్షమించండి చెప్పినందుకు. బాగుంది కదండి పెద్ద పెద్ద కాయలు. చిన్న హార్వెస్ట్ ఈరోజుకి ఇంతే అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోబాకండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటుంది. చిన్న హార్వెస్ట్ నాకు తోచినందండి. బెండ చిక్కుడు బాగుంది కదండి. థ్యాంక్ యూ అండి.